ప్రైజ్ లార్డ్, వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. మరొకసారి ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందరూ కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు జీవితం నేర్పే పాఠం అనే ఈ కార్యక్రమంలో హేబేలు జీవితాన్ని చూడబోతున్నాం. హేబేలు అనగా శ్వాస, వాయువు లేకపోతే తాత్కాలికమైన అని అర్థము. హేబేలు ఆదాము అవ్వకు పుట్టిన రెండవ కుమారుడు. ఆ హేబేలు యొక్క అన్న పేరు కయను. మనం గడిచిన దినాల్లో చూసుకున్నాం. హేబేలు, అవ్వ, కయను జీవితాన్ని చూసుకున్నాం. ఈరోజు హేబేలు జీవితాన్ని చూడబోతున్నాం. హేబేలు యొక్క మొదటి స్థితి మనం గమనించినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనం. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి. హేబేలు మొదటి స్థితి మనం గమనిస్తే భూమి మీద పుట్టిన రెండవ మానవుడు. తను గొర్రెల కాపరిగా పిలువబడ్డాడు. ఆయన వృత్తి గొర్రెల కాపరులు. కయను వృత్తి సేదిగాడు, అంటే వ్యవసాయకుడు. గొర్రెల కాపరిగా హేబేలును చూస్తున్నాం. అయితే గొర్రెల కాపరి బేసిక్గా మనము చాలామందిని చూడొచ్చు బైబిల్ గ్రంథంలో. అబ్రహామును, యాకోబును, తర్వాత మనము గమనిస్తే యోసేపును, తర్వాత దావీదును, చాలామంది, ఆఖరికి యేసు ప్రభు కూడా తను గొర్రెలకు మంచి కాపరిగా ప్రకటించుకున్నాడు. అయితే ఆ గొర్రెల కాపరి అనే పేరులోనే అది గొప్ప విధానం ఉందండి. నిజంగా చాలా సంతోషం. అయితే ఇక్కడ మన హేబేలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. మొదటి స్థితి చాలా గొప్ప స్థితి ఇవ్వబడింది. గొర్రెల కాపరి అంటే ఈరోజు చులకన అయిపోయి ఉండొచ్చు, కానీ ఆ రోజుల్లో గొర్రెల కాపరి అనేది చాలా గొప్పగా ఉండేది. ఆ యొక్క ధనము కానీ ఆస్తిపాస్తులు కానీ గొర్రెల కాపరికి చాలా ఎక్కువగా ఉండేవి. అయితే ఆయన గొర్రెల కాపరిగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించినట్లు మనం చూస్తాం. ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనంలో శ్రేష్టమైన అర్పణ అంటే తన దగ్గర ఉన్న వాటిలో పలిసిన వాటిని, బాగున్న వాటిని తీసుకుని వెళ్ళి దేవునికి అర్పించినప్పుడు ఆ శ్రేష్టమైనది దేవునికి అర్పించాడు. అంటే తన దగ్గర ఏదైతే శ్రేష్టమో దాన్ని తీసుకెళ్ళి దేవునికి అర్పించాడండి. దానివల్ల దేవుడు హేబేలు అర్పణ స్వీకరించాడు. కయను తీసుకురాలేదంటే కయను కూడా తీసుకొచ్చాడు, కానీ దేవుడు కయను అర్పణ స్వీకరించలేదు. ఎందుకంటే అక్కడ తీసుకొస్తే తను ఇక్కడ రాయబడ్డది హేబేలు అర్పణ గురించి. శ్రేష్టమైన వాటిని, బలిసిన వాటిని దేవుని కొరకు తీసుకొచ్చాడు. కయను ఏదో తీసుకొద్దాంలే అని తీసుకొచ్చాడు. ఇక్కడ రెండు విషయాలు. నువ్వు ఏం తీసుకొచ్చినావు అనేది దేవుడు చూడడు. నువ్వు తీసుకొచ్చిన దాన్ని బట్టి దేవుడు అంగీకరించాడు. కానీ నువ్వు ఎలాంటి మనసుతో ఇస్తున్నావు, నీకు ఎలాంటి మనసు కలిగి ఉన్నావు. అంటే నాకున్న దాంట్లో శ్రేష్టమైనది దేవునికి ఇద్దాం అనుకుంటున్నావా? ఏదో మిగిలింది పడేద్దాం, ఏదో మిగిలింది చేద్దాం అన్నట్టున్నావా? హేబేలు అంట దేవునికి శ్రేష్టమైనది అర్పించాడండి. అందుకే ఎంత శ్రేష్టమైనది అర్పించాడు దేవునికి. అందుకే ఆయన జీవితంలో ఎక్కడ ఇంకేం రాయబడలా. అంటే గొప్పవాడు, ఈ గొప్పవాడు ఎన్ని రాయబట్టలేదు, కానీ ఇది చేసాడని రాయబట్టలేదు. కానీ దేవుని మనసు తిరిగి శ్రేష్టమైనది దేవునికి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే చేయని పని హేబేలు దేవునికి విరోధమైన పని ఏది చేయలేదండి. ఆదాము చేశాడు, అవ్వ చేసింది, అక్కడ కయను కూడా దేవునికి విరోధమైన పనులు చేస్తూనే ఉన్నారు. కానీ హేబేలు నిజంగా దేవునికి విరోధమైన ఏ పని చేయలేదు, దేవునికి విరోధంగా తిరుగుబడలేదండి. అలాగే ఆయన గురించి హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతుంది. అతను ఇచ్చిన బలిని బట్టి, అంటే అతను తీసుకొచ్చిన సాక్ష్యార్థమైన బలిని బట్టి ఆయన తన సాక్ష్యాన్ని కాపాడుకుని నీతిమంతుల్లో ఉన్నాడని రాయబడ్డది. నిజంగా అంటే దేవునికి విరోధంగా తిరుగుబడలేదు హేబేలు, ఏ పాపము చేయలేదు. హేబేలు శ్రేష్టమైన అర్పణ దేవునికి ఇవ్వడమే కాకుండా తన సాక్ష్యాన్ని కూడా కాపాడుకుని భక్తుల జీవితాల్లో, విశ్వాసాల వీరుల జాబితాలో ఈయన కూడా లిఖించబడ్డాడు. ఎందుకంటే తను తీసుకొచ్చిన శ్రేష్టమైన అర్పణను బట్టి. మరి హేబేలు యొక్క చివరి స్థితి ఏ విధంగా ఉందంటే, అంటే ఉన్నపాటినే అల్పంగానే చనిపోయినప్పటికీ, అంటే ఉన్నపాటిని తను ఏం జీవించకముందే ఒక భార్య, ఒక పిల్లలు, ఇలాంటిది ఈ ప్రపంచం నేను చూడకముందుగానే హేబేలు మరణించినప్పటికీ ఆయన నీతిమంతుడిగా పిలువబడ్డాడు. హెబ్రీ 11:4 ఆయన నీతిమంతుడు అని రాయబడింది. హేబేలు నీతిమంతుడిగానే ఉన్నాడండి. నిజంగా కయను జీవితం చూస్తాం. ఆదాము, అవ్వ ఎవరు నీతిమంతుడిగా పిలువబడలేదు, కానీ హేబేలు పిలువబడుతున్నాడు నీతిమంతుడిగా. ఆయన జీవితం ముగుస్తూ ఉంది. గొర్రెల కాపరిగా ఆయన ఉన్నాడు. దేవుని కోసం శ్రేష్టమైన బలి అర్పించి దేవునికి విరోధమైన పని చేయకుండా నిలబడి ఈ రోజున మనం గమనిస్తే నీతిమంతుడిగా ఆయన ఉన్నాడు. మరి మనం హేబేలు జీవితం నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. మనం కూడా నీతిమంతులుగానే ఈ లోకంలో జీవించాలి. 1 యోహాను 3:7 ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు ఉండాలి. మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన నీతిమంతుడు గనక ఆయన అనుసరిస్తున్న మనం కూడా నీతిమంతులుగా ఉండాలి. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు గనక మనలో కూడా ఆ నీతి అనేది ఉండాలి.
నీతిమంతులుగానే మనం ఉండాలి. కయ్యన్లాగా ఆ యొక్క అసూయ ద్వేషంలో రానివ్వకుండా దేవునికి శ్రేష్టమైన వాటిని, మన సమయము, మన ధనము, మన పరిస్థితి, మనకున్న తలాంతులు అన్నీ దేవునికి అర్పిస్తూ మనస్ఫూర్తిగా ఇస్తూ దేవుని విషయంలో మనం నీతిమంతులుగా మారి నీతిని. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అనేకులకు షేర్లు చేసి ఇతరులకు తెలియచేయండి దేవుని వాక్యాన్ని. వందనాలు.